హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అయితే మీరు thumbnail చూసినట్లుగానే ఈరోజు అయితే మనం సెకండ్ మెరిట్ లిస్ట్ లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, అంటే ఓవరాల్ గా కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, స్టేట్ వైజ్ కట్ ఆఫ్ మనకి ఎలాగా, ఎంత పర్సెంటేజ్ ఉంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనే విషయాన్ని అయితే డిస్కస్ చేసుకుందాము. మీలో కనుక ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. మనం అయితే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాము. అయితే ఇదంతా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అన్నమాట. అదే విధంగా ఇక్కడ కొంతమంది 93% ఉన్నా, 88% ఉన్నా, అదే విధంగా 89% ఉన్నా సరే సెలెక్ట్ అవ్వడం జరిగింది. మీరు మళ్ళీ వచ్చేసి నాకు 95% ఉంది అయినా జాబ్ రాలేదు, మీరేమో వీడియోలో 85% 88% ఉన్నా సరే జాబ్ వచ్చిందని చెప్తున్నారు అని మీరైతే అడగద్దు. బికాజ్ నేను ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఇది ఓవరాల్ కట్ ఆఫ్, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అయితే కాదు. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క కేటగిరీకి సెకండ్ మెరిట్ లిస్ట్ లో కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అని మీకు కావాలన్నట్లయితే మీరు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ స్టేట్ లో కేటగిరీ వైజ్ గా ఒక్కో స్టేట్ కి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని అయితే చెప్తాను. ఇదైతే ప్రస్తుతానికి ఓవరాల్ గా, అంటే ఏ కేటగిరీ కాదు, ఓవరాల్ గా మొత్తం కలిపి స్టేట్ వైజ్ కట్ ఆఫ్ అన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ కి కట్ ఆఫ్ ఎలా ఉంది, దాంతో పాటుగా సెకండ్ మెరిట్ లిస్ట్ కి దాంతో పోల్చుకుంటే కట్ ఆఫ్ అనేది ఎంత పర్సెంటేజ్ తగ్గొచ్చు అనేది 1 by 1 స్టేట్ బై స్టేట్ అయితే నేను మీతో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆంధ్రప్రదేశ్ లో మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో చూసుకున్నట్లయితే మాక్సిమం మనకి 100%, ఏదో ఒక చోట 99% ఉన్న వాళ్ళు సెలెక్ట్ అవడం జరిగింది. సెకండ్ మెరిట్ లిస్ట్ లో కూడా మనకైతే సేమ్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో ఉన్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ లో కట్ ఆఫ్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే మాక్సిమం 100%, ఎక్కడో ఒక చోట ఏదో ఒక డివిజన్ లో అయితే 98%, అలాగే 99% ఉండడం జరుగుతుంది. పెద్దగా కట్ ఆఫ్ లో అనేది ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. 1% కొంచెం చేంజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బికాజ్ మన ఆంధ్రప్రదేశ్ లో అయితే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మనకు కట్ ఆఫ్ లో సేమ్ ఎలాగైతే ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో 100% 99% ఉందో, ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్ లో కూడా మనకి 99% అలాగే 100% ఉండడం జరుగుతుంది. తర్వాత అయితే తెలంగాణ స్టేట్ లో అయితే మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో 98% 99% ఉన్న వాళ్ళకైతే జాబ్ రావడం జరిగింది. సెకండ్ మెరిట్ లిస్ట్ లో కూడా ఒక 2% తగ్గుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో తగ్గపోవచ్చు, కానీ మనకి తెలంగాణలో అయితే ఒక 2% అయితే ఖచ్చితంగా తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో 98% ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చింది కాబట్టి మనం అయితే సెకండ్ మెరిట్ లిస్ట్ లో 97 96% ఉన్నా సరే మనం జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాజ్ మనకి తెలంగాణ, ఆంధ్ర, తెలుగు స్టేట్స్ అయినప్పటికీ మనకి ఆంధ్రప్రదేశ్ లో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి కట్ ఆఫ్ అనేది అసలు తగ్గే ఛాన్సే లేదు. తెలంగాణలో కంపేర్ విత్ ఆంధ్రప్రదేశ్ కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో 98% ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చింది. సెకండ్ మెరిట్ లిస్ట్ లో 96 97% ఉన్న వాళ్ళకి అయితే జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రెండు అయితే తెలుగు స్టేట్ లో సెకండ్ మెరిట్ లిస్ట్ లో ఉండబోయేటువంటి కట్ ఆఫ్ అన్నమాట. ఇప్పుడైతే మనం నార్త్ స్టేట్ లో స్టేట్ బై స్టేట్ కట్ ఆఫ్ అనేది ఓవరాల్ గా ప్రీవియస్ గా ఎంత ఉంది, ఇప్పుడు ఎంత తగ్గే ఛాన్స్ ఉందని అయితే నేను మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఛత్తీస్గఢ్ లో కూడా మనకైతే సేమ్ ఆంధ్రప్రదేశ్ లో లానే కట్ ఆఫ్ అనేది ఉండింది ప్రీవియస్ గా. అంటే 98% 99% 100% ఉన్న వాళ్ళకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో జాబ్ రావడం జరిగింది. అంటే 98% అనేది రియల్ గా ఎవరో ఒకళ్ళకి, మాక్సిమం 99% 100% ఉన్న వాళ్ళే సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్ లో ఒక 2% తగ్గి 96 97 అదే విధంగా 99 100 ఈ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకైతే ఛత్తీస్గఢ్ లో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మనకి తెలంగాణలో కూడా ఒక 2% కట్ ఆఫ్ తగ్గి 96 97% ఉన్న వాళ్ళకి కూడా సెకండ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే ఛాన్స్ ఎలాగైతే ఉందో, సేమ్ అలాగే ఛత్తీస్గఢ్ లో కూడా 96 97 98 99 అలాగే 100 ఈ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి సెకండ్ మెరిట్ లిస్ట్ లో మనకి జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మధ్యప్రదేశ్ లో మనకైతే ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో 95% నుంచి 100% ఈ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకైతే జాబ్ అనేది రావడం జరిగింది. అంటే షార్ట్ లిస్టెడ్ అవడం జరిగింది. ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్ లో మనకైతే మధ్యప్రదేశ్ లో ప్రీవియస్ గా ఉన్న కట్ ఆఫ్ కంటే ఒక 2% తగ్గి 93 94 అలాగే దాని తర్వాత ఇంకా 95 to 100%, అంటే స్టార్టింగ్ 93% నుంచి 100% ఈ మిడిల్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకైతే మధ్యప్రదేశ్ లో సెకండ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో మనకైతే 95% నుంచి 100% అయితే జాబ్ రావడం జరిగింది. ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్ లో 93% నుంచి 100% ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత ఉత్తరప్రదేశ్ లో మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో 90% నుంచి 100% ఈ మిడిల్ లో ఉన్న వాళ్ళకైతే జాబ్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్ లో మనకైతే 2 to 3% తగ్గి 87 88
89, 90, దాని తర్వాత ఇంకా 100 వరకు. అంటే స్టార్టింగ్ 88 నుంచి మొదలు పెట్టుకొని 100% ఈ బిట్వీన్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకైతే మనకి యూపీలో ఉత్తరప్రదేశ్లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ లోనే 90% ఉన్న వాళ్ళ నుంచి జాబ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక 2% అయినా కనీసం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ యూపీలో మనకైతే కంపేర్ విత్ అదర్ స్టేట్స్ కొంచెం కాంపిటీషన్, దాంతో పాటుగా కట్ ఆఫ్ అనేది తక్కువ కాబట్టి ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో కూడా 90% నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక 2% తగ్గిన 88% నుంచి అయితే సెకండ్ మెరిట్ లిస్ట్ లో జాబ్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత బీహార్ లో మనకైతే ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో 94% నుంచి 100% ఉన్న వాళ్ళకైతే జాబ్ రావడం జరిగింది. సేమ్ మనకి యూపీలో లాగానే 2% తగ్గి 92% నుంచి 100% ఉన్న వాళ్ళకైతే సెకండ్ మెరిట్ లిస్ట్ లో బీహార్ లో జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను, మీకు ఎంత పర్సెంటేజ్ ఉన్నా సరే మీరు నార్త్ లో ఏ స్టేట్ లో అప్లై చేసినా సరే ఫస్ట్ లిస్ట్ లో రాకపోయినట్లయితే సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్, ఫోర్త్ అలా ఎండింగ్ లిస్ట్ వరకు మీరు చెక్ చేస్తూనే ఉండండి. ఏదో ఒక లిస్ట్ లో వచ్చే ఛాన్సెస్ ఉంది అని అయితే చెప్తూనే ఉన్నాను. సో ఇక్కడ కూడా అలాగే మీరు చెక్ చేస్తూనే ఉండండి, అదే మన పని. ఇప్పుడైతే హిమాచల్ ప్రదేశ్ లో మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో 98, 99, 100 ఈ 3% ఉన్న వాళ్ళైతే షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్ లో వచ్చేసి ఒక 2% తగ్గి 96, 97 ఇంకా 100%. ఈ 96 స్టార్టింగ్ నుంచి 100% ఎండింగ్. ఈ మిడిల్ లోపు ఏ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకైనా మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ లో. నెక్స్ట్ వచ్చేసి హర్యానా, అదే విధంగా ఢిల్లీలో మనకైతే ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో కూడా 100% ఉన్న వాళ్ళకి అందరికి జాబ్ వచ్చింది. 98%, 99% ఒక 100 పీపుల్స్ లో ఒక 10 లేదంటే ఒక 5% కి అయితే సెలెక్ట్ అవడం జరిగింది. అంటే మనం మాక్సిమం తీసుకుంటాం కాబట్టి మనకి హర్యానాలో, ఢిల్లీలో అయితే 100% ఉన్న వాళ్ళకి మాక్సిమం ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చింది. ఇప్పుడు మనకి 1 or 2% తగ్గొచ్చు, ఎక్కువ వేరియేషన్ అనేది ఉండదు. 99%, 100% అంటే జస్ట్ 1% మనకి తగ్గుతుంది హర్యానాలో కానీ ఢిల్లీలో కానీ. 99%, 100% ఉన్న వాళ్ళకైతే సెకండ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ 2 స్టేట్స్ లో. మనకి ఫస్ట్ లిస్ట్ లో అయితే 99% ఉన్న వాళ్ళు అసలు ఒకళ్ళు కూడా లేరు, అందరూ 100% ఉన్న వాళ్ళే ఉన్నారు. దాని తర్వాత జార్ఖండ్ లో మనకైతే ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో 95% నుంచి 100% ఉన్న వాళ్ళకైతే జాబ్ రావడం జరిగింది. ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్ లో ఒక 2% తగ్గి 93, 94 ఇంకా 100% లోపు, అంటే 93 స్టార్టింగ్ నుంచి 100% లోపు ఈ మిడిల్ లో ఉన్న పర్సెంటేజ్ వాళ్ళకైతే సెకండ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దాని తర్వాత ఉత్తరాఖండ్ లో కూడా సేమ్ జార్ఖండ్ లో లాగానే ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో 95% నుంచి 100% ఉన్న వాళ్ళకైతే జాబ్ రావడం జరిగింది. ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్ లో కూడా సేమ్ జార్ఖండ్ లో లాగానే ఉత్తరాఖండ్ లో కూడా ఒక 2% తగ్గి 93%, 94% ఇలా 93 నుంచి 100% ఉన్న వాళ్ళైతే సెకండ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇదైతే ఉత్తరాఖండ్, అలాగే జార్ఖండ్ లో ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో మన కట్ ఆఫ్, అలాగే సెకండ్ మెరిట్ లిస్ట్ లో మనం ఎక్స్పెక్ట్ చేసే కట్ ఆఫ్ అనమాట. అయితే నేను చెప్పినవన్నీ మాక్సిమం ఇలానే ఉంటాయి, బికాస్ ప్రీవియస్ లో నేను చెప్పినట్లుగానే కట్ ఆఫ్ అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే అది ఏ లిస్ట్ అయినా సరే, మీరు నార్త్ లో ఏ స్టేట్ లో అప్లై చేసినా సరే కరెక్ట్ గా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ చూసుకొని మీరు లిస్ట్ లో వచ్చినప్పుడు చెక్ చేస్తూ ఉండడమే. అయితే నేను ఇంకొకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను, ఇదైతే మనకి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అయితే అస్సలు కాదు. ఎందుకంటే మీరు మళ్ళీ అనుకోవచ్చు నాకు 90% ఉంది కానీ జాబ్ రాలేదు కదా, బ్రో ఏమో వీడియోలో 90% ఉన్న వాళ్ళకు కూడా జాబ్ వస్తుంది అంటున్నాడు, నాకు 88% ఉంది అయినా జాబ్ రాలేదు, తినేమో వీడియోలో 88% ఉన్న వాళ్ళకు కూడా జాబ్ వచ్చిందని అని చెప్తున్నాడు అని మీరు అనుకోవద్దు. బికాజ్ ఎందుకంటే నేను ఇక్కడ మీకు క్లియర్ గా చెప్తున్నాను, ఇది ఓవరాల్ స్టేట్స్ లో కట్ ఆఫ్ అన్నమాట. అంటే కేటగిరీ వైజ్ అస్సలు కాదు, ఓవరాల్ గా అంటే మనకి మొత్తానికి కలుపుకొని కట్ ఆఫ్ ఇది స్టేట్ వైజ్ గా. మీకైతే కేటగిరీ వైజ్, స్టేట్ వైజ్ గా కట్ ఆఫ్ కావాలనుకున్నట్లయితే మీరు కామెంట్స్ లో తెలియపరిచినట్లయితే నేను నెక్స్ట్ స్టేట్స్ లో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అయితే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే లాస్ట్ వరకు హోప్ అనేది వదులుకోకుండా చెక్ చేస్తూ ఉండడమే. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో త్వరలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.